హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దగ్గుపాటి దర్శన్ చౌదరి బ్లాగ్స్ ఆఫ్ లైఫ్. ఇవాళ అయితే నేనైతే ఒక హౌస్ అయితే కార్డ్బోర్డ్ యూస్ చేసి అయితే బిల్డ్ చేయబోతున్నాను. సో దానికి ఇవన్నీ ఐటమ్స్ అయితే పెట్టుకున్నాను నా దగ్గర. సో ఇప్పుడు ఈ వీడియోని చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసేసి అయితే చూడండి. ఈ వీడియోని పార్ట్స్గా పంపిద్దాం అనుకున్నాను, కానీ ఒక 2 పెద్ద వీడియోస్గా పంపిస్తే సరిపోతుందిలే అనుకొని ఈ సండేకి అయితే ఈ 2 పెద్ద వీడియోస్గా అయితే ఇదైతే పంపిస్తున్నాను. సో ఈ ఐటమ్స్తోనే ఇప్పుడు మనం చేయాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా మెజర్మెంట్ తీసుకోవాలా. సో మెజర్మెంట్లో ఏ డౌట్ వచ్చినా మనం కట్టబోయేది కూడా అలానే అవుతుంది. ఇదే మెజర్మెంట్ అన్నమాట. సో చూడొచ్చు, కరెక్ట్గా మెజర్ చేసుకున్నాను. అప్రాక్సిమేట్గా 52 లెంత్ ఉంటుంది, అలా చూపిస్తున్నాను కదా. 43 మీటర్స్ 52 మీటర్స్ అలా లెంత్ ఉంటుంది. సో ఇప్పుడు కటింగ్ కూడా చేసేసాను. అక్కడక్కడ 1 హ్యాండ్తో రికార్డ్ చేస్తూ ఇంకో హ్యాండ్తో చేయాలంటే చాలా కష్టం కదా, అందుకని అక్కడక్కడ కొన్ని ఇవి ఉండవు. సో దానికి ఏమీ అనుకోవద్దండి. సో ఇప్పుడు మన వీడియోని కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ పార్ట్ కట్ చేద్దాం. సో ఈ వీడియో ఎప్పుడో షూట్ చేశాను, ఒక 3 months బ్యాక్ అనుకో. 3 months 4 months, చాలా ఇయర్స్ ఒక మంత్స్ ముందు అయితే దీన్ని రికార్డ్ చేశాను. బట్ ఇప్పుడు గుర్తొచ్చింది ఇది ఒకటి ఉన్నది నా ఛానల్లో అప్లోడ్ చేయాల్సిన వీడియో అని చెప్పేసి, అందుకని గుర్తొచ్చి అప్లోడ్ చేస్తున్నాను. సో యాక్చువల్గా ముందు ఒకసారి అప్లోడ్ చేశాను అనుకుంటాను, బట్ అప్పటికప్పుడే డిలీట్ చేసేసాను. సో ఎందుకో నాకు కూడా గుర్తులేదు రీజన్ అప్పుడు ఎందుకు డిలీట్ చేశాను. బట్ సమ్ రీజన్కి అయితే దాన్ని అయితే డిలీట్ చేసేసాను. సో మన ఛానల్లో చాలామంది చూసేసి వెళ్ళిపోతున్నారు. ఒక వీడియోకి నేను C8 బ్యాట్ కొన్న వీడియోకి thousands of వ్యూస్ వచ్చినాయి, కానీ చూసేసి వెళ్ళిపోయారు, కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయలేదు. సో ప్లీజ్ నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇలాంటి వీడియోస్ అయితే మరికొన్ని చేసి మీ దగ్గరికి అయితే తీసుకురాగలుగుతాను. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఎలా చేయగలుగుతాను చెప్పండి. సో అదనమాట ఇప్పుడు విషయం. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి ఇంకొక యాంగిల్ లెంత్ ప్రకారం కూడా. సో నేను పడే బాధ చూడలేక మా డాడీ కూడా వచ్చి విండోస్ అయితే మా డాడీ కట్ చేశాడు కష్టపడి. చాలా స్ట్రాంగ్గా ఉంది కార్డ్బోర్డ్, అది కూడా కట్ కావట్లేదు. సో మొత్తం అంతా మా డాడీయే చేశాడు అనుకోవద్దండి. ఈ ఫస్ట్ లేయర్ మాత్రమే, మళ్ళా ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే, మిగిలిన ఫ్లోర్స్ అంతా నేనే చేశాను. పొద్దున్నుంచి సాటర్డే సండే అంతా నేనే కష్టపడి చేశాను. ఆ రోజు నాకు వేలంతా నొప్పి వచ్చేసింది అట్టే. సో స్పెల్లింగ్ వచ్చినట్టు అయింది వేలు కూడా. చాలా కష్టపడే ఆ రోజు అంతా చేశాను. సో అది మ్యాటర్. సో నాకు ఒక డౌట్ అయితే వచ్చింది మన ఛానల్ నుంచి. నాకైతే ఒక డౌట్, మీకు లాంగ్ వీడియోస్గా పంపించడం ఇష్టమా, లేకపోతే కొంచెం ఈ వీడియో ఇప్పుడు 8 minutes 44 seconds. సో ఇప్పుడు మీకు దీన్ని 2 partsగా డివైడ్ చేయడం ఇష్టమా, లేకపోతే సింగిల్ పార్ట్ ఇష్టమా, కమెంట్ చేయండి ఖచ్చితంగా. సో దాన్ని బట్టి నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ నేను ప్లాన్ చేసుకుంటాను. సో ఇంకా అదనమాట. ఇప్పుడు దీన్ని అతికించాలా. టైం వచ్చేసరికి 12 అవుతుంది. ఈ టైంలో దెయ్యాలు తిరిగే టైంలో నేను కూర్చొని ఇది చేసుకుంటా అన్నాను. సో దీన్ని త్వరగా కంప్లీట్ చేయాలా. కంప్లీట్ చేసేసి పనుకొని రేపు పొద్దున్న చూసుకోవాలా. రేపు పొద్దున్న నేను వచ్చే లోపల ఇది స్టిక్ అవుతుందా లేదా అనేది కూడా డౌట్. ఇది ఫెయిల్ అయిందంటే ఈ వీడియో ఎండ్ అయిపోయినట్టే, ఇది సక్సెస్ అయిందంటే ఈ వీడియో part 2 కూడా అయిపోయినట్టే. సో అది విషయం. ఇప్పుడు ఈ డబ్బాని ఆన్ ఇచ్చేసి ఇక్కడ కూడా సపోర్ట్ పెట్టి కరెక్ట్గా స్టేబిలిటీ ఉండాలి కాబట్టి వాల్ అనేది కరెక్ట్గా ఒక సైడ్ బెండ్ అయ్యి ఒక సైడ్ అట్ట ఇట్ట ఉండకూడదు, పర్ఫెక్ట్గా ఉండాలి. ఈరోజు మార్నింగ్ అయితే వచ్చేసింది అప్పుడే. సో ఈరోజు మార్నింగ్ చూసినట్టయితే
ఇది పర్ఫెక్ట్గా స్టిక్ అయితే అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోర్ని అయితే బిల్డ్ చేద్దాం. ఇది పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నెక్స్ట్ ఫ్లోర్ని దీనిపైన నిలబెట్టాలా. సో ఇప్పుడు మన వర్క్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేసేద్దాం. సో లెట్ us గో టు అవర్ వర్క్ గైస్. దీన్ని ఫాస్ట్గా బిల్డ్ చేయాలా. సో ఇప్పుడు డోర్ని అయితే ఒక డిఫరెంట్ టైప్లో అయితే ప్లాన్ చేసినాడు అనమాట మా డాడీ. ఇలా ఐడియా ఇచ్చేసి వెళ్ళాడు. సో ఇప్పుడు నేనే దీన్ని కష్టపడి ఇప్పుడు కట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎలాగో ఒకలా కట్ చేసుకుంటాను కష్టపడి డోర్ని అంతా. సో స్టార్ట్ చేయాలా కటింగ్. అండ్ నిన్నైతే నేను ఒక ఓటింగ్ అయితే ఇదైతే పంపించడం అయితే జరిగింది. దాంట్లో మీకు మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ ఎక్కువ నచ్చుతుందో ఖచ్చితంగా ఓట్ చేయండి. అండ్ మీకు గనక దాంట్లో గనక మీకు చెప్పడం ఇష్టం లేకపోతే మీరు కమెంట్ చేయండి నాకు. ఆ కంటెంట్ మీకు ఏ కంటెంట్ నచ్చుతుందో ఎక్కువ. సో ఖచ్చితంగా కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కమెంట్ చేస్తారో, ఎంతమంది చేయడం. యాక్చువల్గా లోపల అంతా కలర్ కొడదాం అనుకుంటాను. దీంతో ఫ్లోర్ని అంతా కలర్ కొడదాం అనుకుంటున్నాను. సో అందుకని వాటర్తో అట్ట అప్లై చేద్దాం అనుకుంటున్నాను. బట్ అది చండాలం అవుతుందని థింక్ చేసి కొంచెం కలర్ కొట్టేసి ఆపేసాను. సో మిగిలిన విషయాలన్నీ అలా అలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మిగిలినవన్నీ చూసుకుంటూ పోవాలి. సో అంతగా బాగా క్లారిటీగా చేయలేకపోవచ్చు నేను నా వీడియోస్ని. బట్ ఇంకా మీ సపోర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది మా డాడీ వచ్చి కట్ చేశాడు ఇప్పుడే. ఎందుకంటే నేను ఒక పక్క వీడియో షూట్ చేస్తూ ఒక పక్క చేయాలంటే కష్టం. ఆడికి నేను కలర్ కొట్టాను కొంచెం కొంచెంగా. సో ఒక పక్క నా ఫోన్ని పెట్టుకొని రికార్డ్ చేసి ఒక పక్క చేయాలంటే ఇట్ ఈస్ హార్డ్ టు డూ ఇట్ గైస్. సో అందుకనే చాలా కష్టపడుతున్నాను. సో కొన్ని ఫుటేజెస్ అంతగా క్లారిటీగా నీట్గా రావు. వాటికి నేనేం చేయలేను. బికాజ్ నా దగ్గర స్టాండ్లు 3 కొన్నా కూడా నా అవసరం బట్టి ఒకటి కూడా కనపడదు నాకు. ఒకటేమంటే ఇరిగిపోయింది కింద పడి, ఇంకోటి ఏమంటే కనపడకుండా పోయింది, ఇంకోటి కొంచెం పెద్దది. సో దాన్ని ఇలా కిందకి డిక్రీజ్ చేసి పెట్టుకోలేను కదా. సో అది సమస్య ఈ స్టాండ్లతో. అబ్బా, దీని పార్ట్ 2 కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. దీని పార్ట్ 2 నేను ట్యూస్డే అప్లోడ్ చేస్తాను. ఈ సండేకి మాత్రం ఇది ఇంకొక అన్బాక్సింగ్ వీడియో వస్తుంది. నా ప్లాస్టిక్ వికెట్ అన్బాక్సింగ్ వీడియో. ఆ 2 వీడియోస్ చూడండి ఈ సండేకి. ట్యూస్డేకి నేను దీన్ని పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాను. సో అప్పటిదాకా వెయిట్ చేయండి. అప్పటిదాకా మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి. వాటిని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. నెక్స్ట్ వీడియో